హాయ్ హలో నేను మీ ఎల్లుడి శ్రీను. మనం ఈరోజు చెప్పుకోబోయే సినిమా పేరు కొంగువ. కొంగువ మూవీ యొక్క రివ్యూ ఇప్పుడు మనం చెప్పుకుందాం. కొంగువ మూవీలో నటినట్లు ఎవరంటే సూర్య, బాబీ డియోల్, దిశా పటాని, యోగి బాబు, ఎక్స్ట్రా మిగతా నటినట్లు ఉన్నాను. దీనికి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ ఏమో శివ, తమిళ డైరెక్టర్ అనమాట. తమిళంలో చాలా మంచి మంచి సినిమాలు తీశారు. ఇంక స్టోరీలోకి వెళ్తే మన హీరో సూర్య ఒక పోలీసులు పట్టుకోలేని దొంగల్ని పోలీసులకు పట్టిస్తూ వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకుంటే అలా జీవితం గడుపుతుంటాడు. అలాగే హీరోయిన్ కూడా సేమ్ అంతే. పోలీసులు పట్టుకోలేని దొంగల్ని ప్రభాస్ వీళ్ళిద్దరూ పట్టుకుని పోలీసులకు చెప్పి కొంత డబ్బులు తీసుకుని జీవితం సాగిస్తూ ఉంటారు. అలాగే ఒక నిందితుడిని పట్టుకునే క్రమంలో ఒక నిందితుడు చనిపోతాడు. నిందితుడు చనిపోవడం ఒక పిల్లవాడు చూస్తాడు. ఆ పిల్లవాడు చూడటం, తర్వాత పిల్లవాడు పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్తాడన్న భయంతో సూర్య ఆ పిల్లోడిని తన దగ్గర ఉంచుకోవడం, ఆ తర్వాత పిల్లోడిని ఒకరు కిడ్నాప్ చేయడం, ఇది జరుగుతుంది అనమాట. ఆ జరిగే క్రమంలోనే ఎప్పుడో 1900 ఏళ్ళ స్టోరీని కూడా అందులోకి తీసుకొస్తారు, ఫ్లాష్ బ్యాక్ స్టోరీని కూడా ఫస్ట్ హాఫ్లోనే. ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఫ్లాష్ బ్యాక్లో 5 ఊళ్ళు ఉంటాయి. 5 ఊళ్ళకి 5 రకాల లక్షణాలు ఉంటాయి అనమాట. ప్రతి ఊరికి ఒక లక్షణం ఉంటుంది, ఒక సంప్రదాయం ఉంటుంది, ఒక ఆచారం ఉంటుంది, ఒక వర్క్ ఉంటుంది అనమాట. ఆ 5 ఊళ్ళలో ఒక ఊరికి సూర్య నాయకత్వం వహిస్తూ ఉంటాడు. ఇంకో ఊరికి వీళ్ళని బాబీ డియోల్ నాయకత్వం వహిస్తాడనమాట. బయట నుంచి ఒక దేశస్తులు ఈ ఊరి మీద యుద్ధాన్ని ప్రకటించి ఈ పక్క వీళ్ళ 5 ఊళ్ళు కదా, ఈ 5 ఊళ్ళో వాళ్ళే గొడవ పెట్టి వాళ్ళ మీద విజయం సాధించాలని చూసే క్రమంలో వీళ్ళిద్దరిని బద్ధశత్రువులు చేస్తారనమాట. ఎవరిని? బాబీ డియోల్ని, సూర్యని. మధ్యలో ఒక పిల్లవాడి యొక్క తండ్రిని మన సూర్య చంపేస్తూ ఉంటాడు పిల్లవాడు ఎదుర్కొంటా. దానికి ఒక సరైన కారణం కూడా ఉంటుంది, పిల్లవాడి తండ్రిని చంపడానికి. దాంతో ఆ పిల్లవాడేమో సూర్య మీద పగ సాధిస్తూ ఉంటాడు, కోపంతో ఉంటాడు అనమాట. అయితే ఆ కోపాన్ని తగ్గించి తను చేసిన పనిని సమర్థించుకోవడానికి సూర్య పడే పాటలే ఈ సినిమా యొక్క స్టోరీ అనమాట. నెక్స్ట్ ఇంకా స్టోరీ విశ్లేషణలోకి వెళ్తే సూర్య కెరీర్లోనే అతిపెద్ద బడ్జెట్ సినిమా అనమాట. ఇది సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఎక్కడ పాత స్టోరీ ఎక్కడ ఏం కలవలేదు. కానీ అయితే ఏంటంటే స్టోరీ కొత్తగా ఉండడం వేరు, అది అద్భుతంగా ఉండడం వేరు. ఇందులో విజువల్స్, గ్రాఫిక్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ కొత్తగానే ఉంటాయి. కానీ అద్భుతంగా ఉండాలి. కానీ అంత అద్భుతంగా అయితే మాత్రం ఏముండవు. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న బడ్జెట్లతోనే లాస్ట్ వీక్ కా మూవీ, అంతకుముందు పొట్టేలు మూవీ, బలగం, విరూపాక్ష, ఇవన్నీ సినిమాలు కొంచెం తక్కువ బడ్జెట్లోనే తీసి హిట్ సాధించినమాట. హిట్ సినిమాలుగా పేరు ఉందని. కానీ ఇది భారీ బడ్జెట్ పెట్టినంత మాత్రాన స్టోరీలో దమ్ము లేదనుకో సినిమా హిట్ అవ్వదనమాట. ఇది ఫస్ట్ హాఫ్ స్లోగానే ఉంటుంది, సెకండ్ హాఫ్ స్లోగానే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది 3D మూవీ అనమాట. ఆ విషయం తెలియక నేను మామూలుగా వెళ్ళిపోయాను. ఆ కళ్ళజోడు పెట్టుకుని చూసేటప్పటికి సినిమా కూడా కొంచెం డివైడింగ్ టాక్ రావడం, సినిమా కూడా గ్లాసెస్లో చూడడం వలన మామూలు సినిమా చూసినంత ఫీలింగ్ రాకపోవడం వల్ల సినిమా కూడా పెద్ద స్టోరీలో దొమ్మేమీ లేదు. కానీ విజువల్స్, గ్రాఫిక్స్ అవన్నీ కొత్తగా ఉంటాయి, కానీ అద్భుతంగా ఉండవు. ఆ 5 ఊళ్ళు చెప్పాను కదా మీకు. అందులో 5 ఊళ్ళలో ఇప్పుడు లాస్ట్ మంత్ సినిమా వచ్చింది ఎన్టీఆర్ది దేవర మూవీ వచ్చింది. ఆ దేవర మూవీలో కూడా అంతే 4 ఊళ్ళు ఉంటాయి, ఇందులో 5 ఊళ్ళు ఉంటాయి. ఇందులోని సముద్ర బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అందులోని సముద్ర బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈ సినిమాలన్నీ అందులో చూసినట్టు ఉంటాయి. దేవర మూవీలోనే మొత్తం కాపీ కొట్టినట్టుగా ఉంటాయి. కానీ స్టోరీ మాత్రం ఇంకా కొత్తగా తీయవలసింది. కొత్తగానే ఉంటుంది, కానీ అద్భుతంగా అయితే మాత్రం ఉండదు. ఏదో తీసేసారు అన్నట్టుగా ఉందన్నమాట. బడ్జెట్ కనబడుతుంది సినిమా మొత్తం, విజువల్స్, గ్రాఫిక్స్ అన్నీ కనబడతాయి. ఇంకో విషయం ఏంటంటే వర్తమానం అలాగా చూపించడం వల్ల ఏంటంటే ప్రేక్షకులు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సినిమాలో స్టోరీ మొత్తం ఆ పిల్లాడి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. గతంలో కానీ వర్తమానంలో కానీ స్టోరీ మొత్తం ఆ పిల్లవాడి చుట్టూ. ఇంచుమించుగా ప్రభాస్తో పాటు ఫస్ట్ నుంచి సినిమాలో చివరి వరకు కూడా పిల్లాడు ఉంటాడు అన్నమాట. పిల్లాడి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది స్టోరీ. ఇంకా క్లైమాక్స్ కూడా చెప్పకూడదు, కానీ క్లైమాక్స్ కూడా ఒక హీరో ఎంట్రీ ఉంటుంది. అన్ని సినిమాలకి ఈ సినిమా కూడా బాహుబలి తర్వాత KGF తర్వాత పార్ట్ 1, పార్ట్ 2, పుష్ప పార్ట్ 1, పార్ట్ 2, ఈ మధ్యన వచ్చిన దేవర పార్ట్ 1, పార్ట్ 2, ఎలాగో ఈ సినిమా కూడా పార్ట్ 1, పార్ట్ 2 కూడా తీద్దామని చెప్పేసి లాస్ట్లో ఒక సస్పెన్స్ అయితే పెడతారు సినిమాలో. ఒక హీరోని తీసుకొచ్చి పెడతారనమాట. మీరు అది తెర మీద చూడండి.
ఇంకా స్టోరీ లైన్లోకి వెళ్తే హీరో సూర్య గురించి చెప్పాలంటే సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు తనే ఉంటాడు సినిమాలో. గత స్టోరీలోనే తనే ఉంటాడు, వర్తమాన స్టోరీలోనే తనే ఉంటాడు. కాబట్టి కాస్త కోస్త చూడాలంటే ఆ హీరో సూర్య గురించే సినిమా చూడాలి. ఎందుకంటే మీ గతంలో సూర్య గొప్ప నటుడు కాబట్టి అతని నటన గురించి పేరు పెట్టవలసిన అవసరం లేదు. కాకపోతే సినిమాలో అరుపులు పెడబొబ్బులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సూర్య అరుపులు ఎక్కువ వినబడుతూ ఉంటాయి. సో కాకపోతే సూర్య వరకు బాగానే నటించాడు. ఇంకా బాబీ డియోల్ గురించి చెప్పాలంటే గత స్టోరీలో చూసినప్పుడు బాబీ డియోల్ గత స్టోరీ చూపిస్తారు. సో అందులో బాబీ డియోల్ క్యారెక్టర్ ఉంటుంది. వర్తమానంలో అలా కనబడతారు కానీ ఎంతసేపు కనబడుతుంది, ఇలా వచ్చి వెళ్ళిపోతారు. లాస్ట్లో ఫైట్లో అలా సరిగ్గా బాబీ డియోల్ని సరిగ్గా చూపించలేదు. ఇతనైనా బాబీ డియోల్ అనే విషయం కూడా తెలియదు చాలామందికి. అలా చూపిస్తారు బాబీ డియోల్ని. ఇంకా హీరోయిన్ దిశా పటాని గురించి చెప్పాలంటే మన కల్కి హీరోయిన్ ఉంది కదా, తనే దిశా పటాని కూడా ఓన్లీ ఫస్ట్ స్టాప్లోనే గట్టిగా ఒక అరగంట కూడా ఉండదు దిశా పటాని సీను. కేవలం తనని ఎక్స్పోజింగ్ వరకే చూపించారు దిశా పటానిని. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే దేవిశ్రీ గురించి చెప్పాలంటే ఇంకా ఇంతకుముందు కొట్టినందుకు ఇప్పుడేమో దేవిశ్రీ ప్రసాద్ కొట్టలేకపోతున్నాడు. పైగా తమిళ సినిమా అనుకున్నాడు ఏంటో మరి. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన పాట ఒకటంటే ఒకటి లేదు. ఫ్లాష్ బ్యాక్లో ఒక సాంగ్ ఉంటుంది కాబట్టి అది కొంచెం పర్వాలేదు. అది మొత్తానికి ఈ సినిమా భారీ బడ్జెట్తో తీశారు. విజువల్స్ బాగుంటాయి, స్టోరీ బాగుంటుంది, కానీ ఏది అద్భుతంగా ఉండదు, ఎక్కడో చూసినట్టుగా ఉంటుంది. మ్యాక్సిమం సినిమా చూసినంతసేపు, ఫ్లాష్ బ్యాక్ చూసినంతసేపు కేవలం అది మన దేవరా సినిమాని తలపిస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే సినిమా కొంచెం మెప్పించలేదనే చెప్పాలి మ్యాక్సిమం పీపుల్ని. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.25. పార్ట్ 2 బాగుంటుందని ఆశిస్తాం. జై హింద్.